ఈ రోజుల్లో చాలామంది పట్టించుకోవట్లేదు కానీ మన ఒంటిపైన బల్లి పడే ప్రాంతాన్ని బట్టి మనకి కొన్ని ఫలితాలు, కొన్ని అనుకోని సంఘటనలు, అలాగే కొన్ని అదృష్టాలు కలుగుతాయి. దీనికి ఒక ప్రత్యేకమైన శాస్త్రం కూడా ఉంది. దాని పేరే బల్లి శాస్త్రం. మనకి ప్రపంచంలో ఎక్కడా లేనట్టు మన హిందువులకి ఈ బల్లి పైన చాలా విశ్వాసాలు ఉన్నాయి. ఈ శాస్త్రం ప్రకారం మనకి ఎప్పుడైనా మన పైన బల్లి పడితే స్నానం చేయాలని, పసుపు నీళ్ళు జల్లుకోవాలని, లేకపోతే కంచిలో ఉన్న బంగారపు, వెండి, రాగి బల్లులను ముట్టుకొని వస్తే తమకున్న దోషాలన్నీ పోయి శుభం జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ శాస్త్రంలో ఏ భాగం పైన బల్లి పడితే ఏం జరుగుతుంది, ఎలాంటి మంచి పనులు జరుగుతాయి, ఎలాంటి అనర్థాలు వస్తాయో ముందుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ బల్లి పడిన మనుషులు కూడా ఆడవారికి ఒకలాగా, మగవారికి ఒకలాగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ ఫలితాలు ఇద్దరికీ ఒకేలాగా ఉంటాయి. అందుకే చాలామంది హిందువులు ఈ బల్లి శాస్త్రాన్ని నమ్ముతుంటారు. అలాగే కంచిలో ఉన్న బంగారపు, వెండి బల్లుల్ని తమ జీవితంలో ఒక్కసారైనా తాకి పునీతులు అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ బల్లి ఏ ప్రాంతంలో మన పైన పడితే ఏమేమి జరుగుతాయో ఒకసారి చూద్దామా? బల్లి పొరపాటున మీ కుడి చెవి పైన పడితే మీకు ఒక అనుకోని బహుమతి వస్తుందంట. కుడి చెంప పైన పడితే ఆడవారికి మగబిడ్డ పుడతాడంట. మగవారికి కుడి చెంప పైన బల్లి పడితే చెడు వార్త వినాల్సి వస్తుందంట. అదేవిధంగా బల్లి మన పెదాలపైన మాత్రం పడితే మగవారు తమ స్నేహితుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ మరణ వార్త వింటారంట. అలాగే ఆడవాళ్ళ పెదాలపైన కూడా ఈ బల్లి పడిందంటే చాలా సమస్యలు వస్తాయంట. అదేవిధంగా ఈ బల్లి తొడ వెనక పడితే విషకరమైన భయం, తొడ మీద పడితే సుఖం కలుగుతుందంట. అదేవిధంగా ఆడవారికి ఈ బల్లి చెవికి పైన కానీ, చెవి దగ్గర కానీ పడితే ఆడవారు శుభవార్తలు వింటారంట. మీరు వెళ్తున్నప్పుడు మాత్రం బల్లి మీ చెయ్యి పైన పడిందంటే మీరు వెళ్తున్న పని జరగకుండా పోతుందంట. అదే బల్లి మీరు అరచేతిలో కానీ పడితే మీకు ధనలాభం వస్తుందంట. మోచేతి పైన పడితే మీకు ఎవరైనా సహాయం చేయాలనుకున్నా చేయలేకుండా పోతారంట. అదే బల్లి మీ చేతిలోని మణికట్టు పైన పడ్డాదంటే మీకు పెద్ద అవమానం జరుగుతుందంట. మన చేతిపైన కానీ, కాళ్ళు పైన కానీ ఉన్న గోళ్ళపై మాత్రం బల్లి పడిందంటే మీకు జంతువుల నుంచి హాని ఉన్నట్టేనంట. మీ వెన్నుపూస పైన మాత్రం బల్లి పడిందంటే మీకు శత్రుభయం ఉండి మీకు శత్రువుల నుంచి ఆపద ఉన్నట్టే. మనం వెళ్తున్న సమయంలో కానీ, ఇంట్లో ఒక దగ్గర ఉన్నప్పుడు కానీ బల్లి మన తలపైన కానీ పడ్డదంటే మగవారికైతే ఎవరితోనో గొడవ రెడీగా ఉందని అర్థం. అదే ఆడవారికైతే వారి జీవితానికే ప్రమాదం వాటిల్లుతున్నట్టు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా బల్లి మనుషులపైన పడితే ఏ విధమైన నష్టాలు జరుగుతాయో అనేది మొత్తం కలిపి ఈ బల్లి శాస్త్రంలో ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.